బీసీ వ్యతిరేకులు కొంతమంది ప్రభుత్వం తీసుకువచ్చిన 9 జీవోలు నిలవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దానికి నిరసనగా బీసీలలో ఆత్మగౌరవాన్ని నింపాలని, ఆత్మస్థైర్యాన్ని నింపాలని, న్యాయస్థానంలో బీసీల పక్షాన న్యాయం జరగాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 33 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అంబర్పేటలోని పూలే విగ్రహం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావుతో కలిసి నిరసన తెలపడం జరిగింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర కూర్చోవడం మా అన్యాయం జరుగుతుంది. జ్యోతిరావు పూలే గారు 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాము. ఆ బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు అందరూ చదువుకొని పైకి వచ్చింది. ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ సందేశాన్ని 42% జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాత లోకల్ బాడీలో 42% ఇస్తామని ఏది మన కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అప్పుడు కర్ణాటక సీఎం కూడా వచ్చాడు సిద్ధరామయ్య. ఆ 42ను అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. పున్నం ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అందరూ మేము చొరవ తీసుకొని ఇది తప్పనిసరిగా అమలు చేయాలన్నాం. ఆ అమలు చేయడం జరిగింది. అది కూడా ఒక్కరోజు కాలే 150 కోట్లు శాంక్షన్ చేసినాం. ఇంటింటికి తిరిగి తీసినాం. అందరు లెక్క తీసిన తర్వాత 42% అని చెప్పినాక ఇవాళ కొందరు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయడానికి కోర్టులో కేసు వేశారు. ఈ రిజర్వేషన్ మీరు ఒప్పుకోవద్దని. దానికి కారణం ఏం చెప్తారంటే వాళ్ళు ఏమంటున్నారంటే రిజర్వేషను ఇది అమలు కాదు. ఇది ఎందుకు కాదంటే ఆనాడు కూడా ఏదైతే సహాని కేసులో ఆనాడు ఏం చెప్పిందంటే 50% సీలింగ్, మండల్ కమిషన్లో ఎక్కువ లేదు, 50% సీలింగ్ పెట్టిండ్రు. కానీ ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అగ్ర కులాలకు కూడా న్యాయం జరగాలని ఈడబ్ల్యూసీ అని పెట్టి అందులో వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్టికల్ 33 వాళ్ళది, ఏది సుప్రీంకోర్టుది. అదేవిధంగా హైకోర్టుది ఆర్టికల్ 226, దాన్ని ఆర్టికల్ మార్చేసి 103 పేరు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి తీసుకున్నారు. అప్పటికే పెరిగింది. ఎందుకంటే మా లెక్క చెప్తాను,